మా ఊరి దేవుడు మనసున్న మహారాజు, పేదింటి బంధువు వంగవీటి రంగన్న, మా తోడై నిలిచాడు మాకై పోరాడాడు, నీ ఊపిరి మా శ్వాసే వంగవీటి రంగన్న. సింహం నీరే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. నీ బాట మరవని వాళ్ళు, నీ మాట వేదమనొల్లు, నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్న. దండాలయ్యా వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. దండాలయ్యా వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. గర్జించే సింహము నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. సోదర సోదరులు, అదేవిధంగా వంగవీటి అభిమానులకి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమం మీకందరికీ తెలిసినటువంటి విషయం. గత కొంత మాసాలుగా ఈ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయాలని, ఆవిర్భావ సభ సందర్భంగా 75 అడుగుల రంగాగారి కాంస్య విగ్రహం ఏర్పాటు ముందుగా ప్రసాదాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. మీకందరికీ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అసలు విగ్రహం పెట్టుకోవడం, విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? విగ్రహం వల్ల ఏంటి లాభం? విగ్రహం లేకుండా ఏదో ప్రదర్శన చేయొచ్చు కదా అనేటటువంటి చాలా క్వశ్చన్స్ చాలా మంది మధ్యలో ఉండదు. 3.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడిగా, కేవలం 3.5 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో ఉంది. అతి తక్కువ వయసులో మరణాన్ని సమీపించినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగన్న. 1983 నుంచి ఈనాటి కూడా మేము రంగా అభిమానులుగా ఉన్నాము అంటే, ఇంతమంది అభిమానులు రంగా అభిమానులుగా ఉన్నాము అంటే ఒక్కసారి ఆలోచించండి. రంగా గారు అంటే ఒక విస్ఫోటం, రంగా గారు అంటే ఒక అనుభవం, రంగా గారు అంటే ఒక అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి ఒక శక్తి. రంగా గారు అంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఆశతోటి. రంగా గారు అంటే ఒక నిబద్ధతతో కూడినటువంటి, నిజాయితీతో కూడినటువంటి ప్రజా సేవకుడు. కాబట్టి ఈ రోజు రంగా గారి విగ్రహం ఈనాటి తరాలకు కావాల్సినటువంటి అవసరం చెప్పేసి మేము భావించాము అని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేస్తాం.
రంగా గారి విగ్రహం అవసరం. ఈనాటి బాధితురాలు రంగా గారి విగ్రహం చూసి ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, ప్రజాసేవ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు యువతరంలో ఎంతో ఉన్నది. ఆ నిబద్ధతతో కూడినటువంటి, నిజాయితీతో కూడినటువంటి ప్రజాసేవ చేయనటువంటి రాజకీయ నాయకులను చాలా మంది చూశాం. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు, మరి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఈ కాలఘట్టంలో కలిసిపోయినటువంటి పరిస్థితులు. ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత 300 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఒక శాసనసభ్యుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత అభిమానాన్ని చూడడంలో మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పలుకు ఏంటనేది ఒకసారి యువత ఆలోచించాల్సి. చాలా మంది దేవుడి విగ్రహాలు ఉన్నాయి, చాలా మంది రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. కానీ రంగా గారి ఒక ప్రత్యేకమైనటువంటి విగ్రహం. ఆయన చూస్తే మనకి నిజాయితీ కనపడాలి, ఆయన చూస్తే నిబద్ధత కనపడాలి, ఆయన చూస్తే ఆయన రాజకీయ జీవితం ఉండాలి, ఆయన చూస్తే మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది ప్రజలు నేర్చుకునేటటువంటి, విగ్రహాన్ని చూస్తే నేర్చుకునేటటువంటి అవకాశం యువతరానికి ఉండాలి అని చెప్పేసి సభాపూర్వకంగా మనం. అందుకే ఆ విగ్రహం అవసరం. అది ఈ ప్రజలకు అవసరం, ఈ యువతరానికి అవసరం, ఈ ప్రజలకి, ఈ రాజకీయ నాయకులకు అవసరం అని చెప్పేసి ఇంకొకసారి మనం చేస్తాం. ఎంతో మంది మనం చూసాం, ఎలక్షన్ వస్తే రంగా గారి విగ్రహం, రంగా గారి ఫోటో లేకుండా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ నియోజకవర్గం అయినా సక్సెస్ కాలేదని చెప్పేసి మీరు సభాపూర్వకంగా అన్నారు. రాజకీయాలకి రంగా గారి ఫోటో అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి కార్యకర్తలు వాడుకొని కార్యకర్తలని నిట్టనిలుగా మోసం చేసి ఇవాళ ప్రభుత్వానికి ఇవాళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అలాంటి రాజకీయ నాయకుడికి రంగా గారిని చూస్తే భయం చేయటట్టు ఉండాలి, రంగా గారి విగ్రహం చూస్తే నీతి నిజాయితీలు గుర్తు చేయటట్టు ఉండాలి ఏంటంటే దానికి రంగా గారి విగ్రహం అవసరం. అదేవిధంగా రంగా గారు చాలా చూస్తున్నారు. తన జీవిత కాలంలో కొన్ని విత్తనాల వల్ల చదివాడు. తను పెట్టుకున్న కాలం ప్రజాసేవలో ఎంత నమ్మకంతోటి, అత్యాయతోటి, అనురాగాలతోటి ఆయన పంచి ఆ విత్తనాలు ఎలా చెల్లిపోయాడు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ విత్తనాలు ఇవాళ ఒక నీతి నిజాయితీతో ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తగా ఆయన చనిపోయినా కూడా ఆయన యొక్క ఆచరణ, ఆయన యొక్క నీతి నిజాయితీతో ఉన్నటువంటి మరి కార్యక్రమాలు ఈ రోజు కూడా కార్యకర్తలు చేస్తున్నారు అంటే ఇవాళ రంగా గారు మరి ఎంత అదృష్టవంతులో నేను నిజంగా భావిస్తాను. ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత ఈనాడు ఏ రాజకీయ నాయకుడు కూడా లేదనడంలో నిస్సందేహంగా చెప్పుకుంటున్నారు. కాబట్టి రంగా గారిని చూస్తే ఈనాటి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి నీతి నిజాయితీలు రంగా గారి విగ్రహం చూస్తే తెలియాలనే దానికి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము.